సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. ఒక స్టోరీ పెట్టుకొని చాలా ఇయర్స్ తిరిగారంట కదా సార్ మహేష్ బాబు దగ్గర. ఈడియట్ దేనికో చేద్దాం. ఈడియట్ ఓకే. నాకు ఇదే ప్లేస్లో ఇదే ఫ్లోర్లో అప్పుడు ఈ లిఫ్ట్ ఉండేది కాదు. ఇక్కడ కూర్చుని నేను పూరి జగన్నాథ్ నాకు 2 కథలు చెప్పాడు ఒకేసారి. ఈడియట్ ఒకటి, శివమణి ఒకటి, 2 కథలు చెప్పాడు. ఈడియట్ నచ్చి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళాను. రెగ్యులర్గా అప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళేవాడిని తనతోటి సినిమా చేయటానికి. అప్పుడు తను అర్జున్ సినిమా గుణశేఖర్ది సెట్స్ వేసి ఆ టెంపుల్ సెట్ వేసి రెగ్యులర్గా వెళ్ళేవాడు అనమాట. ఒక టైంలో అదే మహేష్ బాబు తోటి ఎన్టీఆర్ తోటి దేవుడు చేసిన మనుషులు రీమేక్ చేద్దాం అప్డేట్ చేసి కొత్తగా అని కూడా తిరిగాను నేను. వాళ్ళిద్దరిని కలిపి చేద్దాం అనే దాంతో అది మెటీరియల్ చాలా. తర్వాత ఈడియట్ చేద్దాం అనుకునే టైంలో ఎన్నిసార్లు చెప్పినా మహేష్ బాబుకి ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్టర్. సరే అంత శివమణి కూడా చెప్పాడు. ఇక లేట్ అయిపోతుంది చంటి గారు ఇది ఈ లోపల పునీత్ రాజ్ కుమార్ కన్నడంలో చేసుకొచ్చేస్తానని వెళ్ళి చేశాడు అనమాట. అది సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అయిపోయిన తర్వాత తనకి ఇక్కడికి వచ్చి తన సొంతంగా చేసుకున్నాడు. ఎవరు ఈడియట్ వేరే ప్రొడ్యూసర్సు. అదే ఆయన అప్పట్లో ఇప్పుడున్న ఒక మినిస్టర్ వైజాగ్ తాలూకు అయితే ఆ ప్రొడ్యూసర్ ఆయన ఇంకొకరు కలిపి పూరి కలిపి చేసుకున్నారు. ఓకే. ఆ సినిమా ఎంఎల్ కుమార్ చౌదరి పేరు చెప్పి అప్పుడు అవును ఈడియట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అవును. అక్కడి నుంచి రవితేజ వేరే రవితేజ లాగా ఉన్నాడు. పూరి కూడా వేరే పూరి వేరే పూరి అయిపోయాడు. రవితేజ 2 బాగా ఎగినాయి అనమాట. అలా మార్చేస్తారు లైఫ్నే. ఒకడికి నచ్చని కాదు ఇంకొకరికి నచ్చితే ఎలా ఉంటుంది అనేది. అది అట్లా చేతికి వచ్చిన మంచి మంచి స్టోరీస్ చాలా వదులుకున్నారు మీరు. చాలా వదులుకోవటం అంటే నా ఐ మే బి రాంగ్. నా చేతిలో నుంచి వెళ్ళినంటే ఐ మే బి రాంగ్ అయ్యి ఉండొచ్చు. అన్నీ ఎట్లా వెళ్ళి తర్వాత ఆలోచిస్తూ ఉంటుంటే మనం ఎందుకు ఒక స్టెప్ ఇలా ముందుకు వెళ్ళలేదు అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడున్న స్టేజ్ వేరు. అవును. కానీ 2 సినిమాలకు వరుసగా ఆర్తి అగర్వాల్నే మీరు కంటిన్యూ చేశారు. రాముడు అనే దానికి ఆ రాముడికి రాముడికి ఆర్తి అగర్వాల్కి పెద్ద ఫ్యానా మీరు? అసలు కాదు. ఆర్తి ఎన్టీఆర్ ఇంద్రా సినిమాలో యాక్ట్ చేస్తుంది అప్పుడు కలిసి ఉన్నావరా కాదు నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ ఆర్తి. అప్పుడు ఇందిరా సినిమాకి ఇప్పుడు మా సినిమాకి ఎన్టీఆర్ పక్కన ఎవరు బాగుంటారని అప్పుడు తన చార్మిని తీసుకొచ్చాను నేను. ఫస్ట్ చార్మి ఉంది కదా, చార్మిని తీసుకొచ్చాం ఎన్టీఆర్ పక్కన. ఫోటోషూట్ చేసాం, అన్నీ చేసాం. ఇద్దరిని పక్కన పెట్టి ఇది చేసేటప్పటికి ఆఫీసులో చాలా జోకులు వేశారు. ఈ అమ్మాయి లావుగా ఉండి అప్పుడు తారక్ కూడా కొంచెం లావుగా ఉండేవాడు కదా. వీళ్ళిద్దరిని పెట్టి సినిమా అనేటప్పటికి అందరూ ఇది చేశారు. సరే ఇంకో 1 month షెడ్యూల్ ఉంది కదా అని చెప్పి ఈ అమ్మాయి చేత కొంచెం జిమ్ చేయించి కొంచెం తగ్గించడానికి ట్రై చేద్దాం అని చెప్పి అని అనుకున్నాం. ఇట్లా ఉన్న ప్రాసెస్లో గోపాల్ ఏమన్నాడంటే ఆర్తి పెట్టాం కదా, ఆర్తిని పెట్టేద్దాం దాంట్లో చిరంజీవి గారి సినిమాలో. అప్పటికి ఇంకా ఇందిరా సినిమా కూడా ఇంకా షూటింగ్ ఇంకా స్టార్ట్ అయినట్టుంది అప్పుడు. ఓకే. లేదా మాది ముందు స్టార్ట్ అయింది, తనే పెట్టేద్దాం బాగుంది కదా అమ్మాయి అని అంటే సరే అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయిని పెట్టాం. ఆ అమ్మాయిని పెట్టి ఆ సినిమా చేశాక గోపాల్కి జనరల్గా సక్సెస్ అయిన కాంబినేషన్ కదా, ప్రభాస్కి ఆ అమ్మాయినే పెడదామని అప్పుడు ఆ అమ్మాయి సక్సెస్లో ఉందని పెట్టాం. కానీ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఫామ్లో ఉంది కదా అని పెట్టుకోవటమే అప్పుడు నడిచేది. అవును, హీరోయిన్స్. అవును. ఐరన్ లెగ్ అని పడితే పక్కన పెట్టేవాళ్ళు అప్పుడు. అది బాగుండేది. ఆ సెంటిమెంట్ ఎందుకో నాకు తెలియదు కానీ రమ్యకృష్ణ గారిని కూడా ఐరన్ లెగ్ అనేవాళ్ళు అప్పుడులో. కానీ చూస్తే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్లో రమ్యకృష్ణకి ఐరన్ లెగ్ అనేది అగ్ని పూల ఏదో సినిమా ఫస్ట్ సినిమా నుంచి ఆ అమ్మాయికి ఆ పేరు ఉండేది ఫస్ట్ నుంచి కూడా. కానీ చూస్తే తర్వాత మంచి ఆర్టిస్ట్ కదా, స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ నేను అప్పుడు అడవిరాముల్లో ఒక సాంగ్ అమ్మాయి చేత ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయించాను. అవును. తర్వాత అలా నరేష్ ఎముడికి మొగుళ్ళు అత్త క్యారెక్టర్.